పీలకాన లక్ష్మణాచార్య శాఖామృతమైనటువంటి నిజానంద అవధూత తాతయార్యుల వారి, పరమానంద పొట్టి కృష్ణమూర్తి వారి ప్రియ శిష్యులు నిర్గుణ నిత్యనానంద అర్జాల భూసయ్య వారి 22వ వార్షికారాధన పూజా మహోత్సవం ఇంతవరకు జరుపుకున్నాము. ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ అనేటటువంటిది జరుపుకుంటున్నాము. ఈ వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభకి సర్వాధ్యక్షులైనటువంటి నాయన సత్యంబాబుకి, అలాగే అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి పరమానంద పైడిపల్లి జంగాల నాయనకి, అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుకుంటూ, ఇప్పుడు అనేకమైనటువంటి ధర్మాలు మరి అధ్యక్షులు వారు చెప్పారు. అంటే ఎరుకంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని కృష్ణ ప్రభువులు చెప్తారు. ముందేమంటారంటే, ఎరుక బ్రహ్మదలుగు శిష్యుని పరితాపము మాన్పినట్లు పండితుడెతడు, గురుడు అతనే కాని గురువులమే గురువులని పట్ట కొరకు కొనిగేవారెల్లా, వారికి బోధ తెలియట కల్లా, పరిపూర్ణమున లేని ఎరుక నేర్పడి తెలిపి ఎరుకను వినిపించి నెరుగుని గురువులే కొనిగేవారెల్లా, వారికి బోధ తెలియట కల్లా అని మనకి కృష్ణ ప్రభువులు అన్నాడు. అంటే ఎరుకంటే ఏమిటి అంటే, ఆగామి కన ఎట్లన బాగుగా వినిపించు చెవులు పండుగ జాగను, ఆగమ నిగమోపన శక్తుల సాగర మతితార్థమావల సాంగోపాంగంబుల్, దయతో వినుడి సాంగోపాంగంబుల్, ప్రాగార్థ శరమార్థ యోగములకు సంయోగము గావించి నే తెలిసినదల్లా నీకు చెప్తాను ఆయన అంటాడు. అంటే ఏమిటి ఇక్కడ అంటే, ఆగమ నిగమోపన శక్తులు అంటే ఆగమం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకి ఎరుక గురుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆగమములు అంటే దేవాలయాలు, ధ్వజస్తంభాలు, చెరువులు, అన్నదానాలు, ఇలాంటివన్నీ ఆగమములు. నిగమములు అంటే ఏమిటి అంటే వేదములు. వేదములో ఉండేటటువంటి ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి, మా తత్వమసి అనేటటువంటి సామవేదంలో తత్వమసి, అధర్వణ వేదములో మాండుక్యోపనిషత్తులో ఐమాత్మ బ్రహ్మం అనేటటువంటి చెప్పేటటువంటి ఈ 4 వేదములు దేన్నైతే సూచిస్తున్నాయో అవి వేదములని, ఆ వేదాలకి సారాంశమైనటువంటిది నీ స్వరూపమని ఇక్కడ చెప్పి, ఆగమ నిగమోపన శక్తులు ఉపనిషత్తుల సారాంశమైనటువంటి నీ యొక్క సారాంశం ఏదైతే ఉన్నదో అదే ఎరుకని, అదే బ్రహ్మతత్వం అని ఇక్కడ కృష్ణ ప్రభువులు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఆ బ్రహ్మానికి దాన్ని ముందు తెలుసుకుంటేనే మనకి పరిపూర్ణ బోధ అవగాహన అవుతుంది అని మనకి చెప్పినటువంటి విషయం. అంటే ఇక్కడ బ్రహ్మం అంటే ఏమిటంటే, ఇక్కడ అది నిర్గుణము, అచించ అవ్యక్త రూపాయ నిర్గుణాయ ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము అంటాడు. మళ్ళీ గురుగేతులు అంటాడు, ఏమంటాడంటే, ఏకాకి నిస్పృహ శాంతి చింతాసూయ వివర్జితం బాల్యభావే నయోభాతి బ్రహ్మజ్ఞానేచి ఉచిత అంటాడు. అంటే ఏదైతే సర్వానికి అధిష్టాన చైతన్యమై సర్వానికి అక్కడ ఏ గుణములు లేక ఏదైతే ఉన్నదో బాల్యభావే నయోభాతి అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే, బాలుడు ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు. అలాంటి వాడే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానిని. అట్లాంటి బ్రహ్మాన్ని ఎరిగినటువంటి వాడే నిజమైనటువంటి బ్రహ్మవేత్తని ఇక్కడ చెప్తాడు. అయితే ఇక్కడ బ్రహ్మము అంటే ఏమిటి అంటే, బ్రహ్మమంది ఆత్మైక్య భావము తెలిసితే అజ్ఞాన వృత్తులు అణుగుచుండు అంటాడు. అయితే ఇక్కడ బ్రహ్మమంది ఆత్మైక్య భావము తెలిసితే అజ్ఞాన వృత్తులు అణుగుచుండని ఎందుకన్నాడు. మళ్ళీ అదే అంటాడు, ఆ బ్రహ్మ చైతన్యం ఆత్మలనేది వార్త భేదమే కానీ వస్తువు ఒక్కటే అంటాడు. ఇక్కడేమన్నాడు, బ్రహ్మమంది ఆత్మైక్య భావము తెలిసితే అజ్ఞాన వృత్తులు అణుగుచుండను. అజ్ఞాన వృత్తులు అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు సర్వ చైతన్య స్వరూపుడు అయినటువంటి నీవు ఉన్నావు, నీవే సర్వానికి అధిష్టాన పురుషుడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ అజ్ఞాన వృత్తులు అనేటటువంటి అడిగిపోదు. అయితే అజ్ఞానం అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు నేను బ్రహ్మమని తెలుసుకోకుండా, చైతన్య స్వరూపుడు నేను తెలుసుకోకుండా, ఆత్మస్వరూపమే నేనని తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, తీర్థయాత్రలు కానీ పుష్కరాలు కానీ అలాగే ఎక్కడెక్కడో వెళ్తున్నాం. ఇక్కడ ఏమన్నారు, నీళ్లు మునిగేవాడు నిర్మలాత్ముడు వాడు పూర్ణమైన వ్యక్తి పొందలేడు.
నీటి కోడి ఎప్పుడు నీళ్ళందు మునగదా? ఆ తీర్థాల్లో ఎప్పుడైనా మునుక్కొని ఉంటారు కదా, దానికి పుణ్యం కలుగుతుందా అంటే కలగడం లేదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మమందు ఆత్మైక్య భావం అంటే ఆ బ్రహ్మమే నీవై ఉన్నావురా, నీవెంత నిన్ను నీ విడిచిపెట్టి ఇక్కడ అన్నారు, తిత్తిలోని నరుని స్థిరముగా తెలియక తిక్కపట్టిన నరుడు తిరుగుచుండు, తిక్క తీర్చుకోడు అక్కడే దిక్కురా. నీలోనే ఆత్మస్వరూపం ఉన్నదని చక్కగా గురువు చెప్తుంటే నువ్వు ఇది వదిలేసి ఇంకెక్కడో తిరుపతిలోనో కాశీలోనో గయాలోనో అయోధ్యలోనో ఎక్కడో ఉన్నారని పరిగెడతాను. అక్కడేమైనా ఉన్నదా? కాబట్టి అజ్ఞాన వృత్తులు అనుకుచుండంటే ఈ అజ్ఞానం అనేటటువంటి పోయి నీవే బ్రహ్మస్వరూపం అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు బ్రహ్మమందు ఆత్మైక్య భావంపు తెలిసి, అంటే బ్రహ్మం అనేటటువంటిది తత్పదము, ఆత్మ అనేటటువంటిది తొంపదం. ఈ తొంపదం అనేటటువంటి ఆత్మని తత్పదములో లయపరిచేటప్పుడు అజ్ఞాన వృత్తులు అనగచుండు. అప్పుడు ఇక అక్కడ దేవుడు ఉన్నాడని, తాను నిలిచి చోట దైవంబు లేడని పామర జనులు తిరుపులు తిరిగి, అంటే మనం ఉన్న చోటే మనలోనే దేవుడు లేడని మనం ఎట్టయితే తిరుగుతాం. వాస్తవంగా తెలుసుకుంటే మనలోన మన బయట మనంతా సర్వము కూడా ఆయన నిండి ఉన్నాడు అనేటటువంటి ప్రహ్లాదుడు అంటాడు కదా, ఇందుగాడు అందులేడని సందేహం శక్తి సర్వోపగతం రెండెందు వెతికినా అందుందేయగలడు అంటాడు. మరి దాన్ని వదిలేసి మనము ఎక్కడికో వెళ్తే ఏం ప్రయోజనము? ఏమి లేదు. అందుకుంటే బ్రహ్మమందు ఆత్మైక్య భావంబు తెలిసితే అజ్ఞాన వృత్తులు అనుకుచుండు. నీకు ఎప్పుడు అజ్ఞానం పోయింది. ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో దేవుడు ఉన్నాడని కానీ, కాశీలో దేవుడు ఉన్నాడని కానీ, రామేశ్వరంలో దేవుడు ఉన్నాడు కానీ, లేకపోతే సింహాచలంలో దేవుడు ఉన్నాడని కానీ, లేకపోతే బెజవాడలో కనకదుర్గందని అని ఇలాంటి అజ్ఞాన వృత్తులు అనుకుతుంది. అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అవివేక వృత్తులు అనుకుచుండు అంటాడు. అవివేకం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ నాకు మినహా నువ్వు వేరు నేను వేరు అనేటటువంటి ఇక్కడ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గమేహిస్తుంది సును సర్వ స్వభాకేశ పండిత సమదర్శనని భగవద్గీతలు అంటారు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అవివేకం అంటే నువ్వు వేరు నేను వేరు అనేటటువంటి అవివేకం పోయి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, బ్రాహ్మణుల యందు, గోవుల యందు, అస్త్రి అంటే ఏనుగుల యందు, సును అంటే కుక్కల యందు, అందరి యందు కూడా పరమాత్మ స్వరూపమే ఉన్నది, నీవు వేరు నేను వేరు కాదని ఇక్కడ అవివేక వృత్తులు అనుగుతుండు. అవివేక వృత్తులు అణిగిన పిమ్మట అభిమాన వృత్తులు అనుగుతుండు. అభిమానము అంటే ఏంటి? తల్లిదండ్రులు, భార్య, తనయులు, మిత్రులు, ధర్మ సహోదరులు, తనువులైన అష్టభాషంబులచే అమర బంధములచే దగిలియున్న నరుడు ఈ ధరణి యందు అత్త మామల బావులు, అల్లుళ్ళు, కోలళ్ళు, మరదళ్ళు, వదినలు, మరుదులనుచు తాపత్రయములచే మత్తులై తిరిగి మందమతులు సాధుజనుల సంగతి సెలపలేక, అంటే మోక్ష మార్గం పెరుగు మూఢజనులు అంటాడు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అభిమానం అనేటటువంటిది నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా మనవులు, నా భార్య, అంటే నా కుమారులు, నా సద్గురు, నా సహోదరులు అనేటటువంటి అజ్ఞానంతో ఉండి మనం ఏం చేస్తాము? ఈ అభిమానంతో ఉండి మనం వేరే వేరేగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అభిమాన వృత్తులు అనుగుతుండు. ఎప్పుడైతే సర్వము కూడా పరమాత్మ నిండి ఉన్నాడని తెలుసుకుంటామో, అందరిలో కూడా పరమాత్మ స్వరూపం ఉన్నదని తెలుసుకుంటాము, అప్పుడు ఈ అభిమానం అనేటటువంటిది పోయి అందరిలో కూడా సమముగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది. అభిమాన వృత్తులు అణిగిన పిమ్మట రాగాదులెల్లా విరాగమగులు. ఇక్కడ రాగం అనేటటువంటిది వచ్చేటప్పటికి మన కుటుంబ సభ్యులే కూడా ఒక్కొక్కరి మీద ప్రేమ ఉంటే ఒక్కొక్కరి మీద ప్రేమ ఉండదు, ఒక కోడల మీద ప్రేమ ఉంటే ఒక కోడల మీద ప్రేమ ఉండదు, ఒక కూతురు మీద ప్రేమ ఉంటే ఒక కూతురు మీద ప్రేమ ఉండదు కదా, ఒక తమ్ముడి మీద ప్రేమ ఉంటే మరొక తమ్ముడి మీద ప్రేమ ఉండదు. కాబట్టి ఇలాంటి రాగాదులంటే అందరూ కూడా ఒకటే కదా, నా స్వరూపమే